నార్వే లాంటి డెవలప్డ్ కంట్రీస్లోని స్ట్రీట్స్ అన్నీ మంచిగా మెయింటైన్ చేస్తారని తెలుసు, కానీ మరీ ఇంత అందంగా ఇంత మంచి మంచి రంగురంగుల పువ్వులతోటి ఇంత బాగా చేస్తారని తెలియదండి. ఎందుకంటే మేము నార్వే వచ్చిన కొత్తలోని ఫుల్గా మంచు ఉండేదండి, అప్పుడు ఈ పువ్వులు కానీ ఏవీ లేవు. అండ్ లాస్ట్ మంత్ కూడా ఇక్కడ వేరే పువ్వులు ఉండేవి, తులిప్స్ని చూశాను నేను. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ పువ్వులు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకసారి వచ్చిన పువ్వులు మళ్ళీ ఇంకో 2 వీక్స్ తర్వాత పువ్వులు కనిపించవండి. సో అందుకనే ముందుగానే నా కెమెరాలో బంధించేసాను మీరు అందరూ చూడాలని. అండ్ ఇక్కడ చాలా డెకరేషన్ ప్రియులండి, చూసారా పోల్స్కి అయితే పోల్ కుండీలు పెట్టి ఎంత చక్కగా అందంగా మెయింటైన్ చేస్తున్నారో ఇవన్నీని. సో వీళ్ళు బాగా పువ్వులను అయితే ఇష్టపడతారండి, ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ రోజులు ఉండవు కదా, మనకైతే సంవత్సరం పొడుగునా పువ్వులు ఉంటాయి. పాపం వీళ్ళకి ఓన్లీ సమ్మర్లో మాత్రమే ఇలా పువ్వులు అనేవి పోస్తాయి కాబట్టి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పువ్వులతో నింపేస్తారు. అండ్ ఇది చూస్తే ఐస్ క్రీమ్ బండి అండి, ఇక్కడ రోడ్ల మీద ఇలా ఐస్ క్రీమ్ బండ్లు పెట్టి అమ్మేస్తారు, సిరప్స్ కూడా వేస్తారు దాని మీద, చాలా బాగుంటాయి. అండ్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే స్ట్రీట్స్లోకి, అంటే మేముండే ఇంటికి ఇప్పుడు మేము వెళ్తున్నాము. దారిలోని స్ట్రీట్స్ అవి బాగున్నాయి కదా, ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఈ సైడ్కి వచ్చేసి ఇక్కడ సైకిల్స్, అంటే లాస్ట్ టైము గేమ్స్ ఆడతారు కదండి ఇక్కడ, వాళ్ళు వచ్చేసి గెలిచిన గుర్తుగా వాళ్ళ సైకిల్స్ అండ్ వాళ్ళ కప్ వచ్చేసి ఇక్కడ పెట్టారండి, చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ నా ముందు ఒక ముసలి జంట వెళ్తున్నారు, నేను వాళ్ళనే ఫాలో అయిపోతున్నాను, ఏమో నేను ఫాలో చేస్తున్నాను అనుకుంటారేమో అని భయంగా కూడా ఉంది. అండ్ ఇప్పటి నుంచి మన రియల్ జర్నీ స్టార్ట్ అయింది. స్ట్రీట్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయండి. ఈ పక్కన చూసుకుంటే జేబ్రా క్రాసింగ్, మనం వెళ్ళేటప్పుడు మనం ఆగేటప్పుడు మనం ఈ బటన్ అయితే ప్రెస్ చేయాలి, అప్పుడే కార్లు ఆగుతాయి, లేకపోతే కార్లు ఆగు అలా వెళ్తూనే ఉంటాయి. సిగ్నల్ పడే వరకు వెళ్ళాలి, అదే మనం బటన్ ప్రెస్ చేస్తే కొంచెం త్వరగా మనం వెళ్ళొచ్చు అనమాట. వాకర్స్కి వేయిస్తారు, ఇక్కడ వాకర్స్కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారండి, ఎవరైనా సరే ఆగాల్సిందే. అండ్ ఈ పక్కన వచ్చేసి హ్యాపీ టైమ్ పిజరియా అండ్ కేఫ్. ఈ రెస్టారెంట్లో నేను ఆల్రెడీ ఒకసారి పీతబ్రో అనే ఐటెంని అయితే ట్రై చేశానండి. పీతబ్రో అంటే ఏదో పీతబుర్ర ఏదో అనుకున్నారు, పీతబ్రో అనేది ఒక నార్వేజియన్ డిష్, అది నేను మీకు మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను, అది ఎలా ఉంటుంది, అది ఎందుకు ఇక్కడ ఫేమస్ అని చెప్పేసి. అండ్ ఇలా వెళ్తూ ఉంటే ఈ పక్కన చూసారా, ఇవన్నీ షాప్సేనండి, అంటే ఇక్కడ రకరకాల ఐటమ్స్ ఉంటాయి, బట్టలు బొమ్మలు మొత్తం అన్నీ ఉంటాయండి. ఇక్కడ చాలాసార్లు నేను మా ఆయన్ని అడిగాను, ఏంటి ఏమైనా కొనండి, బట్టలు కొనండి అంటే, వద్దులే బుజ్జి మన శాలరీతో ఇక్కడ మనం తినడానికే కష్టం అంటే నేను కూడా ఇంకా అడగడం మానేశానండి. చూద్దాం ఏదో ఒక రోజు కొనిపించుకోవాలి. అండ్ ఇక్కడ బొమ్మలు, ఇవి ఒక్క దాంట్లోనే బొమ్మలు ప్లస్ బట్టలు అన్నీ అమ్ముతున్నారు చూసారా. టెంప్ట్ అయ్యి మనం లోపలికి వెళ్ళామంటే అంతే సంగతులండి, వీటి రేట్లు మామూలుగా ఉండవు. అండ్ ఇక్కడ షర్బతులు కూడా అమ్ముతున్నారు చూసారా. అండ్ సేమ్ అవి యాస్టీస్గా మన కలర్ షోడల్లాగే ఉంటాయి. ఇక్కడ బట్టలు బొమ్మలు అన్నీ కామన్గా ఉంటాయి, చాలా కిడ్స్కి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే మనకి పువ్వులు అనేవి లూజ్గా అమ్మరండి వీళ్ళు, మనం ఖచ్చితంగా పూల కుండీలతోనే అమ్ముతారు. ఎందుకంటే ఉన్నది కొన్ని నెలలైనా, అంటే 4-5 మంత్సే పాపం వీళ్ళకి సమ్మర్ అనేది ఎండ అనేది వస్తుంది, అప్పుడు మాత్రమే పువ్వులు పోస్తాయి. సో అవైనా ఇంట్లో పెట్టుకొని కొన్ని రోజులైనా ఆనందంగా ఉంటారని చెప్పేసి వీళ్ళు పూల కుండీలతో పూలను అమ్మేస్తారు. అండ్ ఇక్కడ ఈ పక్క షాప్కి వచ్చేస్తే మనకి రెస్టారెంట్స్ అన్నీ చూసారండి, బయటే ఫుల్గా చైర్స్ అవి వేశారు, ఎందుకంటే వీళ్ళకి ఎండలోని కూర్చొని ఉండడం అంటే చాలా ఇష్టం. పాపం మంచుకి బాగా వీళ్ళు ఇంట్లోనే ఉండిపోతారు కదండి. సో సమ్మర్లో అయినా బాగా విచ్చలవిడిగా తిరగాలని చెప్పి అందరూ బయట ఉండడానికే ఇష్టపడతారు. అండ్ ఈ పక్కన స్మాష్డ్ అనే రెస్టారెంట్ ఉంది కదండి, అక్కడ కూడా వెళ్ళి మనం ఒకసారి వీడియో తీద్దాము, మీ అందరికీ చెప్తాను అక్కడ ఏముంటాయి నార్వేజియన్ డిషెస్ అని చెప్పి. అండ్ ఇక్కడ బట్టల కొట్లు చూసారా, ఇప్పుడు సమ్మర్ టైంలోని మొత్తం అన్నిటి మీద 50% ఆఫర్ అయితే ఉంటుందండి. 50% ఆఫర్ అని టెంప్ట్ అయ్యామనుకోండి ఇంకా అంతే సంగతులు, ఎందుకంటే 50% అంటే మన ఇండియాలో 1000 రూపాయలు ఉన్న టాప్ వచ్చి ఇక్కడ 5000 ఉంటుంది. సో 5000కి వాళ్ళు 50% ఆఫ్ వచ్చిన 2500 పెట్టి మనం కొనలేం కదండి, చిన్న బనీను చిన్న టాపు. సో అదనమాట చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి బట్టలు కానీ ఏమైనా. ఈ పక్కన కనిపించేది అయితే బార్ అండి. సో మేమైతే ఎప్పుడు బారు అవి ఏమీ ట్రై చేయము, ఎందుకంటే మాకు అలవాట్లేదు కాబట్టి, మా ఆయన కూడా తాగరు. అండ్ ఈ సైడ్కి వచ్చి చూస్తేనేమో ఇది కూడా ఇంకో బట్టల షాపు, ఈ షాప్లో కూడా 50% ఆఫ్ ఉందండి. అంతేనండి ఈ రోజుకి మా స్ట్రీట్ అయితే అంతా కవర్ చేస్తాను నేను, కొంచెం ముందుకెళ్తే మా ఇల్లు కూడా వచ్చేస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.